ఏపీలో డయేరియా కేసులు విజృంభిస్తున్నాయి, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి విశాఖ వంతు వచ్చింది. విశాఖకు సంబంధించిన ఆ బ్రేకింగ్స్ మనం చూద్దాం. విశాఖలో డయేరియా భయంగా ఉంది. జబ్బర్తోట ప్రాంతంలో డయేరియా ప్రబలింది అని చెప్తున్నారు. దీనికి 4 ఏళ్ల చిన్నారి చనిపోయింది కూడా. అయితే చిన్నారి మృతికి కారణం డయేరియానా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అనేదైతే వైద్యులు ఇంకా నిర్ధారించలేదు. 11 మంది ప్రస్తుతం అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 4 డిశ్చార్జ్ అయ్యారు, ఇంకా 7 హాస్పిటల్లో ఉన్నారు. అయితే చిన్నారి మృతికి కారణం ఏంటి అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జబ్బర్తోట ప్రాంతంలో డయేరియా చేప కింద నీరులా విస్తరిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతుండడంతో ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 11 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో. మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అడ్మిట్ అయ్యారు, వారిలో కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే స్థానికంగా కూడా ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి జీవీఎంసీ అధికారులు, వైద్య అధికారులు సంయుక్తంగా ఇక్కడ ప్రత్యేకంగా ఎవరెవరైతే లక్షణాలతో వస్తున్నారో వాళ్ళకి స్క్రీనింగ్ చేసి ఒకవేళ సీరియస్ కండిషన్ అయితే వాళ్ళకి ఆసుపత్రికి తరలించడం, లేకపోతే ఈ ప్రాంతంలోనే వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేసి ప్రాథమిక చికిత్స చేసి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ పూర్తి స్థాయిలో శానిటేషన్ చేశారు. ఇక్కడ పూర్తి స్థాయి కంట్రోల్లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది పరిస్థితి. అయితే స్థానికంగా అయితే కొంతమంది వేరువేరు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటారు. ఇక్కడ ఒక డెత్ జరిగింది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా కూడా కొంతమంది డయేరియా వల్ల అయ్యిందా లేదా అనేది కూడా ఇక్కడ సందిగ్ధంలో ఉన్నారు. మనతో ఇదే అంశం మాట్లాడుతూ కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందండి, ఏమంటారు మీరు? ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ప్రజెంట్ అయితే అన్ని రకాలుగా మెడిసిన్ అందుతున్నాయి. విష్ చెప్పగానే యాక్షన్ తీసుకుంటున్నారు. ప్రాబ్లం అయితే ప్రజెంట్ అయితే తగ్గుముఖం పెడుతుంది. లోకల్గా ఉన్న అర్బన్ సిఎస్సిలో కూడా కొంతమందిని స్క్రీనింగ్ చేస్తున్నారు. మరికొంతమందికి ఇక్కడికి ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకి సపరీలు చేసి పంపిస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందన్న వార్తలు వస్తున్నాయో దానిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ జరగాల్సి ఉంది. డయేరియా వల్లే ప్రాణాలు కోల్పోయిందా లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా TV9 విశాఖపట్నం.